మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకోమని పంపించింది. ఏడవ కోడలు వెళ్ళి అలా అడగగానే షావుకారు అగ్గగ్గిలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలకలింటికి వెళ్ళి తెలగపిండి తైలాలు, కంచరింటికి వెళ్ళి బిందెలు, మిగిలిన సామాగ్రి, సాల ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు సామాగ్రిలన్నీ ఇంటబెట్టి నవగయా పిండి వంటలతో 4 కూరలతోటి శుక్రవారం మహాలక్ష్మికి సృష్టిగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదే నిద్రపోయింది. ఆ రోజు ఆమె భర్తకు ఊరివారంతా పిలిచి మోయలేనన్ని బియ్యంతో ఎడమూట పెడమూటలతో వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలతనికి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె. ఓహో అని పడుకుండిపోయాడతడు.